హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫైర్‌మెన్ ఉద్యోగాలతో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా! ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి ఉద్యోగాలన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. బట్ దీనికి అప్లై చేయాల్సినటువంటి ప్రాసెస్ వచ్చేసి ఏందంటే ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆఫ్‌లైన్ అంటే లేదు. ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. దాన్ని ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్‌మెంట్ చేసి, వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్‌కి, వాళ్ళు చెప్పినటువంటి అప్లై లాస్ట్ డేట్ లోపు మనం బై పోస్ట్ ద్వారా పంపియాలి. అండ్ ఇప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదే వీడియోలో మీకేందంటే ఏమేం పోస్టులు భర్తీ చేస్తున్నామో క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్‌తో పాటు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి, అండ్ ఏ అడ్రస్ పంపించాలి, ప్రతిది మీకు స్టెప్ బై స్టెప్‌గా అయితే ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలోనో అవి కూడా ఫైర్‌మెన్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానెల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మా ఛానెల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్‌లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో లైక్ ఎస్‌ఎస్‌జీడీ కానిస్టేబుల్ గానీ, రైల్వే ఎన్‌టీపీసీ, రైల్వే గ్రూప్ డి, సి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ ట్రైనింగ్ యాప్‌లో మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. ఎవరు ఆ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా ఉంటే కూడా మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక టాపిక్‌కి వెళ్ళిపోయినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ మనకు జనవరి 17థ్ మనకు నిన్నైతే వచ్చినటువంటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ఆర్మీ గ్రూప్ సి సంబంధించినటువంటి డిఫెన్స్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ గ్రూప్ సి డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ ఇన్ స్కూల్ ఆఫ్ ఆర్టిల్లరీ మనకు దేవలాలి అండ్ ఆర్టిల్లరీ సెంటర్ మనకు ఎన్ఆర్‌సి మనకిది మహారాష్ట్ర పూణేలో అయితే ఉందన్నమాట. అక్కడి నుంచి మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి ఫైర్‌మెన్ ఉద్యోగాలు, అదేవిధంగా ఇంకా 2 ట్రేడ్స్ భర్తీ చేయడానికి అఫీషియల్‌గా వచ్చినటువంటి ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అనమాట ఇది. ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్. యూఆర్ అండ్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు ఫైర్‌మెన్‌కి అప్లై చేసుకోవాలంటే 18-27 అయితే ఉండాలి. ఇక సైన్స్ అండ్ సద్లార్ అని ఒక 2 పోస్టులు అయితే ఉన్నాయి. 18-25 ఇయర్స్ అయితే ఉండాలి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ టు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు మీ కేటగిరీలో పోస్టులు ఉంటే ఒకవేళ మీరు 27 బిలో ఉండాలి ఫైర్‌మెన్‌కి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫైర్‌మెన్‌కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మనకు సైన్స్ అండ్ సద్లార్ అని మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి కదా! ఆ ట్రేడ్స్‌కి వచ్చేసి మీరు బిలో 25 అయితే ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మీ కేటగిరీలో పోస్ట్ ఉంటే మీరు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫైర్‌మెన్‌కి లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 సాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని ఎలెవెన్స్ కలుపుకుంటే గనుక మీకు 42,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికొస్తే 12థ్ ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్‌లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. బైపీసీ గానీ, సీఈసీ గానీ, హెచ్‌ఈసీ గానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫిజికల్‌గా ఫిట్‌గా అయితే ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనకు రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి అదైతే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు హైట్ విషయానికొస్తే గనక 165 సెంటీమీటర్లు కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ నార్మల్ ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు. ఇక వెయిట్ వచ్చేసి మనకు మినిమమ్ 50 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఫైర్‌మెన్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పాను కదా! ఇక్కడ వచ్చేసి ఏందంటే 63.5 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని మీరు ఎత్తుకొని 183 మీటర్స్ డిస్టెన్స్‌ని 96 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది. 2.7 మీటర్స్ లాంగ్ జంపు. అదేవిధంగా మీకు 3 మీటర్స్ డిచ్ అయితే ఉంటుందన్నమాట. క్లైంబింగ్ అనమాట. అది కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు సైన్స్ అంటారు. లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. మనకు అన్ని లెవెల్స్ కలుపుకుంటే 30,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ట్రేడ్ డ్యూటీస్ మీకైతే వచ్చి ఉండాలి అని మెన్షన్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సద్లర్. ఇది వచ్చేసి మనకు లెవెల్ 1 కింద మీకు సాలరీ అన్ని ఎలెవెన్స్ కలుపుకుంటే మీకు 32,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. మెట్రికులేషన్ 10థ్ క్లాస్ పాస్ అయి ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రిఫరెన్స్ ద ట్రేడ్. ఆ ట్రేడ్ రిలేటెడ్ మీకు వర్క్ అయితే వచ్చి ఉండాలి. వాటి గురించి మీకు పూర్తి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారన్నమాట. అది చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుకు వచ్చేసి మనకు రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫైర్‌మెన్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. రిమైనింగ్ ట్రేడ్స్‌కి వచ్చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు మహారాష్ట్ర ఏదైతే ఉందో మనకు దేవలాలి, నాసిక్ డిస్ట్రిక్ట్‌లో
అక్కడ కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే సిలబస్ అండ్ ప్యాటర్న్ మొత్తం కూడా ఎవరైతే ఫైర్‌మెన్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకనేది మనకు న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 12థ్ స్టాండర్డ్ నుంచి క్వెషన్‌లయితే వస్తాయి. 2 అవర్స్ ఆబ్జెక్టివ్ టైపు. నెగెటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.25 అనమాట. 25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వెషన్‌లు 25 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 50 క్వెషన్‌లు 50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 50 మార్కులకు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఇది క్వాలిఫికేషన్ మాత్రమే. ఇక ఈ ట్రేడ్ కాకుండా వేరే ట్రేడ్స్ సైన్స్ అండ్ అదేవిధంగా సద్దులో ఏదైతే ఈ పోస్టులున్నాయి కదా 2 అవర్స్ ఎగ్జామ్ టైమింగ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో మీకు క్వెషన్ అయితే ఉంటుంది. 0.25 నెగెటివ్ మార్కింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 25 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వెషన్‌లు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వెషన్‌లు 50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 50 మార్కులకు అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే ఈ ట్రేడ్స్‌కనమాట. తర్వాత మీకేందంటే మీకు మెడికల్ లిస్ట్ అయితే ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరేందంటే మీకు ఉద్యోగం అనేది రావడం అయితే జరుగుతుంది. ఇండియన్ ఆర్మీలో మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ గ్రూప్ సికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఇదే అనమాట అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక్కడ వచ్చేసి మీరు రీసెంట్‌గా ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో మీద మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే ఇయ్యండి. అదే సెల్ఫ్ అటెస్ట్ అంటారు. అండ్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇదే అనమాట. ద కమాండ్ అంటే హెడ్ క్వార్టర్స్ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవలాలి పిన్ కోడ్ 422401 డిస్ట్రిక్ట్ నాసిక్ అండ్ మహారాష్ట్ర ఈ అడ్రస్ అనమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కదా మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. ఫైర్‌మెన్ అయితే ఫైర్‌మెన్ లేకుంటే ఇంకా ఎస్ అయితే ఎస్ అది కేటగిరీ మీరు ఏ కేటగిరీకి అప్లై చేసిన అనేది. ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ అడ్వర్టైజ్మెంట్ గివెన్ ఇన్ న్యూస్ పేపర్ ఉంది కదా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే రాయండి. పక్కన మనకు డేట్ వచ్చేసి మనకేందంటే డేట్ వచ్చేసి మనకు జనవరి 17 టు 23, 2026 అయితే మీరు ఇదైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ డేట్ కాడ. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సెకండ్ వచ్చేసి మీ పేరైతే రాయాలి. నేమ్ ఆఫ్ ఫుల్ మీ 10th మేలో మీ పేరు ఏ విధంగా ఉందో మీ పేరు గానీ, ఫాదర్ నేమ్ గానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ గానీ సేమ్ అదే విధంగా ఇవ్వాలి. మీ పేరు ఇవ్వండి. కింద థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్. ఒకవేళ మ్యారీడ్ అయినట్టు ఉమెన్ వాళ్ళు మీ హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చు. ఫోర్త్ వచ్చేసి మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వండి. ఫిఫ్త్ వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ 10th మేలో ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనకు అప్లై లాస్ట్ డేట్‌కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని మీరు కౌంట్ తీసుకోవాలి. మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఈ డేట్‌కి అయితే మీరు కౌంట్ తీసుకోండి. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి మనకు మెరిటెడ్ స్టేటస్. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అయితే పెట్టండి. ఎయిత్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ పెట్టండి. నైన్త్ వచ్చేసి మనకు రిలీజియన్. రిలీజియన్ అయితే ముస్లిం అయితే ముస్లిం, సిక్ అయితే సిక్కు, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెట్టండి. 10థ్ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా 10th క్లాస్ మార్క్స్ మెమో డీటెయిల్స్, బోర్డు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, మార్క్స్ అండ్ పర్సెంటేజ్. ఒకవేళ 12th ఉంటే 12th డీటెయిల్స్ అంటే మీరు అప్లై చేసిన పోస్ట్‌ని బట్టి. ఒకవేళ డిగ్రీ అదర్ క్వాలిఫికేషన్ కూడా అవి కూడా ఇవ్వాల్సనమాట. ఇక అప్లై ఎక్స్‌పీరియన్స్ మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అడిగి ఉంటే ఈ నోటిఫికేషన్‌లో ఫైర్‌మెన్ పోస్ట్ కాబట్టి ఎక్స్‌పీరియన్స్ అయితే తెలియదనమాట. నెక్స్ట్ మనకు 12th వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసి మనకు ఒకవేళ మీ కాడ ఉంటే అది ఇవ్వండి. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌చేంజ్ కార్డ్ నెంబర్ లేకపోతే వదిలేసేయండి. 13th వచ్చేసి అడ్రస్ అనమాట. మీ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. 14th వచ్చేసి మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడీ 2 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కిందనే మనకు డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్‌లో మీ పేరైతే ఇవ్వండి. అండ్ ఇక్కడ మనకు సిగ్నేచర్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ అయితే ఇవ్వాలి. ఇది మనకి ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ మెయిన్ ఎన్వలప్ మీద మీరు పైన క్యాపిటల్ లెటర్స్ తోటి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్ అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. పక్కనే ఇన్ కేటగిరీ అని పెట్టి ఏ కేటగిరీ కింద అప్లై చేసినా ఆ కేటగిరీ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్‌లు అయితే పంపించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మనకు మార్క్ షీటు, 10th మార్క్స్ మెమో అండ్ ఇంటర్ మార్క్స్ మెమో. తర్వాత వన్ సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ అనమాట. వాటి మీద రూ. 5 పోస్టల్ స్టాంపు. ఒక చిన్న ఎన్వలప్ తీసుకొని దాని మీద రూ. 5 పోస్టల్ స్టాంప్ అతికించండి. నెక్స్ట్ వన్ లేటెస్ట్ ఫోటో అనమాట. దాని మీద మీరు బ్యాక్ సైడ్ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ తీయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ యాక్సెస్ కార్డ్ ఉంటే అది, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ అండ్ మీ క్యాస్ట్ జిరాక్స్, అదేవిధంగా మీ డొమిసైల్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటే అది కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే 1 సెట్. ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు. సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. మీరు అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత మీరు బై పోస్ట్ ద్వారా పంపియాలి కదా! మీరు మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని వస్తది కదా! లెఫ్ట్ సైడ్ మీరు ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి. నెక్స్ట్ టు అని పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా!
ద కమాండెంట్ హెడ్ క్వార్టర్స్ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవలాలి డిస్ట్రిక్ట్ నాసిక్ మహారాష్ట్ర ఏదైతుందో ఈ అడ్రస్ పెట్టి రాసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. కేవలం ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాలి. అప్లై లాస్ట్ డేట్ చెప్పాను కదా, ఫిబ్రవరి 13వ తేదీ వరకు మనకు టైం అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసుకున్నట్లయితే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫైర్మెన్కి వచ్చేసి మనకు 4 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఈడబ్ల్యూఎస్లకు 2 పోస్టులు, యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి యువర్ క్యాండిడేట్ల పోస్టులు కాబట్టి వాటికైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అండ్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి మహారాష్ట్ర స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవలాలి, అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సీట్స్ వచ్చేసి మనకు ఒక వేకెన్సీ అవుతుంది, అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. సద్దులర్ అని ఒకటి ఉంది కదా, దానికి కూడా ఒక వేకెన్సీ అవుతుంది, అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. అండ్ ఇక్కడ మనకు మిగతా పోస్ట్కి వచ్చేసి నాసిక్ మహారాష్ట్ర ఏదైతుందో ఆర్టిలరీ సెంటర్, అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 6 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చెప్పాను. అండ్ ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.